చూపుతుందో అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. మన దేశంలో రైతు అన్నం ఇచ్చే వాడుగా పరిగణించబడతాడు. రైతు లేకపోతే మనకు జీవనాధారం అనేది లేదు. ఈ కథలో ఒక రైతు జీవితం, అతని సమస్యలు మరియు ఆశలు వివరించబడతాయి. ఇది ఒక చిన్న గ్రామంలో వసించి ఒక రైతు, వెంకటేష్ అనే వ్యక్తి జీవితం గురించి. వెంకటేష్ ఒక మధ్యతరగతి రైతు. ఆయన పశుపాలన, వ్యవసాయం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తూ జీవించేవాడు. ఆయనకు ఒక చిన్న పొలము ఉంది, దానిలో పంటలు వేసేవాడు. ఎన్నో సంవత్సరం తాకట్టు నుండి తట్టుకుంటూ, ప్రతి సీజన్లో వర్షాలపై ఆశ పెట్టుకున్నాడు. కానీ వర్షం ఎప్పుడూ సరిపోదు, ఎప్పుడు ఎక్కువ వర్షాలు కురిసేవు, లేదా ఎప్పుడూ లేకపోవడమే నిత్యం అనుభవమైంది. ఒక రోజు, మట్టిలో గుండ్లేలు తగిలినప్పుడు, వెంకటేష్ వెళ్లి ప్రభుత్వం నుండి నీటి ప్రాజెక్టు కోసం సహాయం కోరాడు. కానీ ఆ సహాయం కూడా అతనికి అంగీకరించబడింది కాదు. ఆయనకు తోడుగా ఉన్న పట్టణ అధికారులు, పంచాయతీ అధికారులు నీటి పంపకాలను సరిగా నిర్వహించలేకపోయారు. ఇలాంటి సమయంలో, ఆ రైతు మనస్సు ఉక్కిరిబిక్కిరయింది. అది తన కుటుంబం కొరకు జీవించడం, ఆ బాధ్యత